नमस्ते फ्रेंड्स, सूरत में आए हैं अबू धाबी टेम्पल में, शिवालय में आए हैं। देखिए बिस्कुट्स, चॉकलेट्स, बोलो शंकर भगवान की, बोलो शंकर भगवान की। नमस्कार फ्रेंड्स, कैसे हैं सब लोग? अंदर ఎట్లా మంచిగా ఉన్నారు? ఇక్కడ అబుదాబిలో టెంపుల్కి వచ్చినాము. అబుదాబిలో ఇక్కడ బాబ్ టెంపుల్ కూడా శివుని టెంపుల్ కట్టిన కొత్తది ఇది. విష్ణుమూర్తులు వాటి మొత్తం తిరుపతి వెంకటేశ్వర స్వామి అన్ని రకాల దేవుళ్ళ టెంపుల్ ఇక్కడ ఎంతో అద్భుతంగా కట్టిన అబుదాబిలో బాబ్ మంది సంస్థ తరఫున ఎంతో అందంగా ఉన్నది టెంపుల్ అది. ఇక్కడ మేమైతే అందరం కలిసి మా రూములు అందరం రెడీ అవుతున్నాం. ఇట్లా నామాలు పెట్టుకొని మంచిగా తయారై ఈ అందరం కలిసి పోవాలి. ఇక రాజస్థాన్ వాళ్ళు వినాయక పెట్టేసి ఇప్పుడు మహేష్ గడితో ఇట్లా అందరం ఇట్లా మొత్తం ఇట్లా నామాలు పెట్టుకొని ఇక్కడ ఇంట్లో రూమ్లో దేవునికి మొక్కి అక్కడికి బయలుదేరుతాం. ఇక మేము ఉన్న కాడికి దాదాపు 40 కిలోమీటర్ల దూరం ఉన్నది టెంపుల్ అయితే. మనం నామాలు ఎట్లా పెడుతున్నారో అట్లా పెట్టుకుంటారు. అక్కడ రాష్ట్రంలో అయితే మస్తు మంచిగా పెట్టుకుంటారు ఇట్లా నామాలని. ఇంకా మనం కూడా మంచిగా పెట్టుకుంటాం. దాదాపు అందరం అయితే రెడీ అయ్యాను. రెడీ బస్సులు ఎక్కి అందరం కలిసి పోతున్నాం. దాదాపు ఒక 20 మంది దాకా పోతున్నాం. మన తెలుగు మనోళ్ళు తెలంగాణ రాజస్థాన్ అందరం కలిసి కంపెనీ బస్ వేసుకుని వెళ్తున్నాం. అందరం కలిసి చూసారా తుమ్మంట పోతా ఉంటా అత్తనే ఉండదు. ఇంకా తగ్గుతులే అనుకో. అక్కడ ఆడుతున్నా గోపురంగా ఆడుతున్నా గుడిది. అక్కడ ఉంది గుడి అయితే. ఇక అందరం కలిసి గంట సేపు నడిచిన తర్వాత ఇక గుడి దగ్గర అయితే దిగినాం. ఇక పార్కింగ్లో నుంచి ఇట్లా నడుచుకుంటా పోవాలి. ఒక 1/2 కిలోమీటర్ దూరం ఉంటుంది. ఆ పార్కింగ్లో పెట్టినాం మన బస్సు. గుడి చూసి ఎంత పెద్దగా ఉందో, ఎంత బ్రహ్మాండంగా ఉంది. ఆ డిజైన్ కానీ అంత వర్క్ కానీ ఎంత అందంగా ఉన్నది గుడి. భక్తులు అయితే లెక్కలేదు, కొద్దిగా మంది వచ్చారు. మొత్తం మన దేశాల అన్ని రాష్ట్రాల నుంచి అడిగిపోతాయి. వేరే దేశాల నుంచి కూడా భక్తులు వచ్చారు. ఇది శివరాత్రి తీసిన వీడియో ఇది. మహిళలు చిన్నపిల్లలు కానీ అందరూ వస్తారు. దుబాయ్లో ఎంత పెద్ద గట్టి అంటే టెంపుల్ అయితే అసలు ఒక వింతలాగా ఉంది. గుడి అయితే ఉన్న కాడికి గమ్మత్ ఉన్నది. మీరు చూస్తే అక్కడ అందుబాటులో ఉన్న అయితే దర్శనం చేసుకోరు దేవులను. అట్లా లైన్లకి వెళ్ళి తిరుక్కుంటా పోవాలి. ఇక బాగా దూరం ఉంది గుడి లోపలికి అయితే ఇవ్వడానికి. శివరాత్రి కాబట్టి జనాలు బాగా వచ్చారు. నమస్తే అనుకున్నా కూడా ఉంటుంది. ఇక ముందుకైనా ఎంట్రన్స్లో కమాన్ ఉంది. కమాన్ లోపలికి అయినాక మొత్తం చెకింగ్ ఉంటుంది. తమ్మకు గుట్కా పవన్ పరాక్ అన్ని బంద్ ఉంటాయి. ఇక లోపలికి అయినాక ఎంత మస్తు ఉంటుంది అంటే ఎంట్రన్స్లో ఇక్కడ స్వామి మహంత్ మహారాజు యొక్క ఫోటో ఉంటుంది. ఇక్కడ ఆవిష్కరించిన రోజు ఫోటో అది టెంపుల్ది. ఇట్లా కొంచెం ముందు కొడుతుంటే చూసారా ఈ గుడి దగ్గర ఉన్న వాతావరణం ఎంత ఖతర్నాక్ ఉందంటే ఇటు నీళ్లు కానీ ఇటు పోతే గార్డెన్ కానీ ఎంత అందంగా ఉన్నది. కూడా ఎంట్రన్స్ వారేవా ఎంత అందంగా ఉంది చూసారా ఫ్రెండ్స్. ఆ గుడి సేమ్ మన ఏడుకొండల వెంకట స్వామి తిరుపతి లెక్కనే పడుతుంది. తిరుపతి ఏడుకొండల గుడి లెక్కనే ఎంట్రన్స్. ఇక్కడ మెట్లు కానీ అటు పోతే అక్కడ మీద గోపురాలు కానీ ఎంతో అందంగా కనబడుతున్నాయి. ఇక్కడ పోతే వాటర్ ఫాల్, ఆడ నంది తలకాయల నుంచి నీళ్ళు వస్తున్నాయి. ఆడికి వెళ్ళి అక్కడ గంటలు ఉన్నాయి సైడ్కు. ఇవ్వడం చాలా దాదాపు వచ్చిన వాళ్ళు అందరూ ఫోటోలు దిగుడు దేవుడి నుంచి దర్శనం చేసుకున్నారు అందరూ. ఇట్లా ఉన్నది ఎంట్రన్స్లో మాత్రం అదిరిపోయే డిజైన్లతో మంచి కట్టిరు గుడి అయితే. ఈ మీకు ఎక్కిన తర్వాత చూస్తే మాత్రం వస్తున్నాయి. ఎంట్రన్స్ అవుతుంటే శ్రీరాముడు మనకు ప్రత్యక్షమవుతాడు. వచ్చేటోడు ఇక్కడ రాముడు సీత ఆంజనేయ అక్కడ వీళ్ళు అందరూ ప్రసిద్ధమవుతారు. ఇక్కడ చూసారు. అక్కడ మనం వీడియో ఇస్తానికి అంత ఏం పర్మిషన్ ఉండవు. అయినా కానీ మనం ఇక మీకోసం మన సబ్స్క్రైబర్ కోసం ఈ దమ్మతంగా వీడియో ఇస్తాం. ఇది తీసి మీకోసం పెట్టినట్టుది. అక్కడ ప్లీజ్ కీప్ మూవింగ్ అంటే మెల్లగా తొందరగా వెళ్ళిపోరు మెల్లగా అని చెప్పేసి అక్కడ ప్లగర్ పట్టుకున్నది, బోర్డు పట్టుకుంది. ఇట్లా అందరం కలిసి లైన్ కొద్దీ దర్శనం చేసుకుంటూ పోతున్నాం గుడికి. అక్కడ అయ్యప్ప స్వామి గుడి, వెంకటేశ్వర స్వామి ఉండి అనే పక్క వంటి అటు పోతే శివుడు ఉంటాడు. శివుడు, రాముడు, అటు పోతే మన యూపీ బిహార్ సంబంధించిన దేవుళ్ళు ఇట్లా చాలా అన్ని రకాల దేవుళ్ళు ఇక్కడ ప్రతిష్ఠ చేశారు. నారాయణ స్వామి, ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారు ఉంటారు ఇక్కడ. ఎందుకంటే అక్కడ కెమెరా కలవట్లేదు కాబట్టి మీకోసం మెల్లమెల్ల ఇట్లా ట్రై చేసుకుంటూ చేసిన వీడియో. లోపల డిజైన్ చూసి ఎంత అందంగా ఉన్నాయో. మన అట్లా సూర్యుడు పెడితే కూడా అట్లా వెళ్తుంది అన్నాడు బయటకు. అట్లా అంత అందంగా చేశారు డిజైన్ అయితే.
నారాయణ స్వామి వచ్చి ఇక్కడ ఉన్నది. అక్కడ మొత్తం అది మంచి కంటిన్యూ చూద్దామని చూడకుండా తొందర వెళ్ళి కొడుతున్నాడు వచ్చిన జనాలను. ఎందుకంటే శివరాత్రి రోజు పోయినాం కాబట్టి. ఇక్కడ గురునానక్ స్వామి దేవుడు, పంజాబ్కు సంబంధించిన దేవుడు. ఇటు పోతే జగన్నాథ స్వామి ఇక్కడ ప్రత్యక్షమైతే జగన్నాథుడు. అక్కడ వీడియో చూసినా మన ఛాన్స్ లేదు కాబట్టి తొందర వెళ్ళిపోయినాం అన్నట్టు. ఏదైతే ట్రై చేసినా వీడియో కవర్ అవుతలేదు, ఎందుకంటే అక్కడ చెకింగ్ బాగా ఎత్తురు. అక్కడ ఆ డిజైన్ చూసి ఎంత అందంగా ఉన్న డిజైన్ అయితే విగ్రహాలతోటి. జగన్నాథ స్వామి, జయ శ్రీరామ్, జయ జగన్నాథ స్వామి. ఇక్కడ పోతున్నాం పరమశివుడు, మన ఆదిలో ఒక పరమశివుడు ఇక్కడ మనకు ప్రత్యక్షమైతే కొంచెం మంది ముందుకు వస్తే ఈ శివరాత్రి నాడు శివుని దర్శించుకోవడం అంటే ఎంతో అదృష్టం కలిగి ఉండాలి. అక్కడ లింగానికి పాలాభిషేకం అవుతుంది. పూలతో ఎంత ఘనంగా ఎంతో అద్భుతంగా అలంకరించారు. ఫలాలు ఇట్లా పండ్లు ఇట్లా అన్ని పెట్టి చూసిన ఫ్రెండ్స్ ఎంత అద్భుతంగా ఉంది టెంపుల్ అయితే. ఈడ పోతే కొంచెం ఆడ ఫోటోలు దిగడానికి అయితే కింద దిగి ఘాటన ఫోటోలు దిగినాం. నంది విగ్రహాలకు వెళ్ళి వాటర్ ఎంత అందంగా ఎట్లా మస్తుగా పెట్టి విగ్రహాలు అయితే అక్కడ సైడ్ గంటలు కూడా ఉన్నాయి. పబ్లిక్ పోతున్నారు వస్తున్నారు. అడుగు పెడదామంటే సందులో అనుకోడా. ఇటు సైడ్లో పోతే అక్కడ ఇటు పోతే గంటలు ఉన్నాయి. ఈ దేవుని తెలుసుకొని గంటలు కొడుతూ ఉన్నాం మేము అయితే అందరం కలిసి. ఇక చూసారా ఫ్రెండ్స్, ఇది మన అబుదాబి బాప్ హిందూ టెంపుల్. ఇది ఎంతో అద్భుతమైన టెంపుల్, కొన్ని కోట్లతో కట్టిన ఇక్కడ టెంపుల్ అయితే. చూస్తానికి ఎంతో మంది భక్తులు జనాలు వేల లక్షల కొద్ది భక్తులు అయితే వచ్చి దర్శనం చేసుకుంటారు. మీరు సుతా వచ్చి దర్శనం చేసుకోరు ఫ్రెండ్స్. అక్కడ బార్దుబేలో ఒక టెంపుల్ ఉంటుంది, అక్కడ చూస్తా సేమ్ అన్న సాయిబాబా టెంపుల్. అటు పోతే శివుడు రాముడు అక్కడ చూస్తా ఉంటాయి. ఇక్కడ చూస్తా ఎంతో బ్రహ్మాండంగా కట్టే టెంపుల్. ఇటు పోతే జబిలాలో చూస్తా ఇప్పుడు హిందూ టెంపుల్ చూస్తా ఎంతో ఘనంగా కట్టారు. ఇదివరకే చూసారా భక్తులు వాళ్ళ దర్శనం అయిపోయిన తర్వాత మంచిగా కిందకి వచ్చి ఫోటోల మీద పడ్డారు. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.